కాంగ్రెస్ కు వెన్నతో పెట్టిన మోసం చేయటం మున్సిపల్ ఎన్నికల వేళ సంగారెడ్డి జిల్లాలో మరోసారి అదే విధానాన్ని కొనసాగించింది కాంగ్రెస్. బీసీ మహిళలకు బీ ఫామ్ ఇవ్వకుండా హ్యాండ్ ఇచ్చింది. బీసీ మహిళకు బీ ఫామ్ ఇవ్వలేదని మండల పరిషత్ కార్యాలయం ముందు ధర్నా చేశారు. జిన్నారం 4th వార్డు టికెట్ను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వడ్డే కృష్ణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి అమ్ముకున్నారంటున్నారు. మున్సిపల్ వార్డు నేను గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నా. నన్ను ప్రజలందరూ గుర్తించారు. నేను సామాజిక సేవా రంగంలో ముందు దూసుకొని వెళ్తున్నా. అందులో భాగంగా నేను మహిళలకు అభివృద్ధి చేయాలని, సంక్షేమ పథకాలు తీసుకురావాలని, అభివృద్ధి కోసం పోరాడుతున్నా. అందులో భాగంగా నేను కాటసీనకు కాంగ్రెస్ పార్టీకి కూడా చాలా పనులు చేసిన. నేను గెలిపించడానికి చాలా ప్రయత్నం చేసిన. 2 టైమ్స్ అన్న ఓడిపోయినా కూడా ఇంకా కండువ తీసుకోకుండా అట్లనే పని చేసిన. ఇప్పటి వరకు నన్ను మోసం చేసిరు. 4th వార్డులో జనరల్ మహిళ వచ్చింది. అందులో నేను నామినేషన్ వేసిన. నన్ను అక్కడికి ఇక్కడికి తిప్పి మళ్ళీ నీకు ఇస్తాం అంటే ఇంకో మనిషి విత్డ్రా అవుతావు అంటే సరే అని చెప్పేసి అన్నాక నా పేరు కాదని చెప్పి 2వ వార్డులో నిలబడిన పుట్టి భాస్కర్ గారు అక్కడ నిలబడిన అభ్యర్థిని తీసుకొచ్చి నా పైన తీసుకొచ్చి పెట్టి వడ్డే కృష్ణ అనే వ్యక్తి, శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి వీళ్ళు కక్షపూరితంగా నా పైన విషం చల్లడానికి చూస్తున్నారు. మహిళల్ని అనగదొక్కుతున్నారు. మరి రేవంత్ రెడ్డి అన్న సర్కార్, మరి కాంగ్రెస్ సర్కార్ ఏం చేస్తున్నారు? మరి బీసీ మహిళలు, ఏదైనా మహిళలు, ఎస్సీ మహిళలకు ఎందుకు రిజర్వేషన్స్ ఇచ్చారు? నేను ఇదే ఖండిస్తున్నా. ఈ మహిళలను ముందుకెందుకు తీసుకొస్తున్నారు? అలాంటప్పుడు మరి టికెట్లు ఎందుకు అమ్ముకుంటున్నారు? నా దగ్గర 15 లక్షలు ఉన్నాయా లేవా అని ఎందుకు అడుగుతున్నారు? నేను అభివృద్ధి చేయడానికి వచ్చిన. అభివృద్ధి పథకాలు వచ్చినాక నేను డబ్బులు ఎందుకు ఇవ్వాలి ఓటర్స్కి? మిగతా మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులకు ఎందుకు అమ్ముడుపోతున్నారు? అసలు కాటసీనకు మదన్నకు కూడా సంబంధం లేకుండా వర్క్ చేస్తున్నారు మిడిల్ వాళ్ళు. శ్రీకాంత్ రెడ్డి అనే వ్యక్తి సోలకపల్లి, వడ్డే కృష్ణ కొడకంచి నన్ను చాలా మోసం చేశారు. ఆగమ్మ అని నామినేటెడ్ పోస్ట్ ఇస్తామన్నారు. నాకు వద్దు అని చెప్పిన. నా 4వ వార్డులో మహిళ ఉంది, నేను గెలిచి చూపిస్తా అని చెప్పిన. నేను కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచి చూపిస్తా అని చెప్పినాక కూడా డమ్మీ క్యాండిడేట్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టి ఈ బీఫామ్ కన్ఫర్మ్ చేసినాక ఇప్పుడు ముఖం తట్టుకొని వెళ్ళిపోతున్నారు చాటుకొని. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రంగాచారి అందిస్తారు. రంగాచారి, బీసీ మహిళలకు బీ ఫామ్ ఇవ్వలేదని ఎంఆర్ఓ ఆఫీస్ ముందు మహిళ ధర్నాకు దిగింది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్ సింధూరా. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల కోసం గొడవలు ప్రారంభమయ్యాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సీనియర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల్ని కాదని ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి వాళ్లకు టికెట్లు కేటాయించి తమకు అన్యాయం చేస్తున్నారని చెప్పి పలు చోట్ల పెద్ద ఎత్తున సీనియర్ కాంగ్రెస్ దిగుతున్న పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కనిపిస్తోంది. ముఖ్యంగా సంగారెడ్డి జిల్లాకు సంబంధించి జిన్నారం మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో జిన్నారం మున్సిపాలిటీకి సంబంధించిన 4వ వార్డు ఇది వార్డు. ఈ వార్డులో సీనియర్ కార్యకర్తగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మహిళ ఉంది. అందులో నీలం శ్రీలత అనే ఒక మహిళ చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీలో చాలా సీరియస్ గా పనిచేస్తూ ఉంది. అనేక కార్యక్రమాల్లో ఆమె పాల్పంచుకుంటూ ఉంది. జిన్నారంకు సంబంధించిన అనేక సమస్యల మీద ఆమె పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆమె ఈ వార్డు నుంచి టికెట్ ఆశించి చాలా రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకుల చుట్టూ తిరుగుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా నీకు తప్పకుండా టికెట్ ఇస్తామమ్మా అని చెప్పి ఆమెను నచ్చజెప్తూ వచ్చారు. చివరి నిమిషం వరకు ఆమెను మభ్యపెడుతూ వచ్చి ఈ రోజు విత్డ్రాయల్స్ పూర్తి అయిపోయిన తర్వాత ఈ రోజు చివరిగా బీఫామ్స్ సబ్మిట్ చేసే సమయం ఈ రోజు పూర్తి అవుతుంది. ఈ రోజు మధ్యాహ్నం 3 కల్లా బీఫామ్ సబ్మిట్ చేసేటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఒకసారిగా ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి ఒక మహిళకు అకస్మాత్తుగా టికెట్ కేటాయించి ఆమెను పరిలోకి దించినటువంటి పరిస్థితి అక్కడ కలిగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా జరిగినటువంటి ఈ పరిణామానికి హతాశురాలైనటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు నీలం శ్రీలత ఒక్కసారిగా పెద్ద ఎత్తున గొడవ ప్రారంభించింది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి తన నాయకుల ఎదుటే ఆమె పెద్ద ఎత్తున గొడవ ప్రారంభించింది. తనకు జరిగినటువంటి అన్యాయాన్ని చెబుతూ ఆమె మండల పరిషత్ కార్యాలయం వద్దకు వచ్చి ఆమె పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి. రోడ్డుపై ఆమె ఒంటరిగా బైఠాయించి అక్కడే పోసినటువంటి పరిస్థితి. ఆ మండలానికి సంబంధించిన ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారో
వాళ్ళు ముఖ్యంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వడ్డే కృష్ణ, అట్లాగే బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళిద్దరూ కలిసి తనకు తీవ్రమైనటువంటి అన్యాయం చేశారని చెప్పి ఆమె డైరెక్ట్ గా వాళ్ళపై ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. సుమారు 15 లక్షల రూపాయలు మరో క్యాండిడేట్ దగ్గర తీసుకుని ఈ బీఫామ్ ను అమ్ముకున్నారని చెప్పి ఆమె ఆరోపణలు చేస్తూ ఉన్నది. పెద్ద ఎత్తున తనకు అన్యాయం జరిగిందని బీఫామ్స్ పంపిణీ కార్యక్రమంలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టారీతిలో వ్యవహరిస్తున్నారని, గ్రూపులుగా విడిపోయినటువంటి నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుల్ని కాదని చెప్పి తమకు ఇష్టమున్న వ్యక్తులకు, తమకు ఇటీవలే చేసుకున్నటువంటి వ్యక్తులకు, తమ సంబంధికులకు ఇస్తున్నటువంటి పరిస్థితి. ఇతర పార్టీల నుంచి చేర్చుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకుని వాళ్లకు ఈ బీఫామ్లు అమ్ముతున్నారని చెప్పి వాళ్ళ తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగానే నీలం శ్రీలత కూడా పెద్ద ఎత్తున ఈ రోజు అక్కడ జిన్నారం మండల పరిషత్ ఆ కార్యాలయం ముందు బైఠాయించి ఆమె దుమ్మెత్తి పోస్తుంది అని నిజంగానే దుమ్మెత్తి పోసింది. అక్కడ రోడ్డు మీద కూర్చొని ఆమె మట్టిని దుమ్మెత్తి పోసినటువంటి పరిస్థితి అక్కడ విజువల్స్ లో మనకు చాలా స్పష్టంగా పరిస్థితి. ఆమె చాలా తీవ్రమైనటువంటి పదజాలంతో వాళ్లను తిట్టింది. ముఖ్యంగా లోకల్ లీడర్స్ ని, అట్లాగే నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కూడా తీవ్ర స్థాయిలో ఆమె తిట్టదండకంతో చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇదే పరిస్థితి పలు చోట్ల కూడా ఈ రోజు కనిపించింది. ముఖ్యంగా అటు ఇస్లాపూర్ మున్సిపాలిటీలో కూడా ఒక రాఘవేంద్ర అనేటువంటి ఒక అభ్యర్థికి ఇవ్వాల్సిన బీఫారం లో చాలా తెలివిగా అక్కడ ఉండేటువంటి స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ రాఘవేంద్ర అనేటువంటి మరొక వ్యక్తికి ఆ బీఫామ్ ను అమ్మేసి అసలు అక్కడ లేని వ్యక్తికి, అది లోకల్ గా ఉండనటువంటి వ్యక్తికి, అది లోకల్ అయినప్పటికీ అది లోకల్ గా ఉండడు, మరో చోట ఉంటాడు, అతనికి ఆ బీఫామ్ ను ఇచ్చి ఆ బీఫామ్ సంబంధించిన ఆ వ్యక్తికి సంబంధించిన ఫోటోని ఈ రోజు ఆ బీఫామ్ పై ఉంచి వాళ్ళ అధికారులకు అకస్మాత్తుగా చివరి నిమిషంలో అది బీఫామ్ అక్కడ బిస్లాపూర్ కు సంబంధించిన మున్సిపాలిటీలో సమర్పించినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. దీంతో ఈ రాఘవేంద్ర అనేటువంటి వ్యక్తి కూడా చాలా తీవ్ర స్థాయిలో అక్కడ గొడవకు దిగినటువంటి పరిస్థితి. ఇస్లాపూర్ మున్సిపాలిటీలో కూడా ఇదే రకమైనటువంటి తంతు కొనసాగింది. అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఫామ్స్ అమ్ముకున్నారని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ రాఘవేంద్ర అనే వ్యక్తి కూడా చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో అక్కడ కార్యకర్తగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అతన్ని కాదని చెప్పి ఈ అకస్మాత్తుగా తెర మీద లేనటువంటి వ్యక్తి, అక్కడ ఉండేటటువంటి వ్యక్తి, యాక్టివిటీస్ లో పాల్గొన్నటువంటి వ్యక్తికి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్స్ వాళ్ళు కలిసి ఆ వ్యక్తికి బీఫామ్ పంపిణీ చేసినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. ఇట్లా పలు చోట్ల ఇదే విధానం. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్లన్నీ కూడా అమ్ముకుంటున్నారు, అంగట్లో పెట్టి అమ్ముకున్నారని చెప్పి ఆరోపణలు తీవ్రస్థాయిలో వస్తూ ఉన్నాయి. మిగతా ప్రాంతాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉన్నట్టు మెదక్ మున్సిపాలిటీలో కావచ్చు, అటు సంగారెడ్డి మున్సిపాలిటీలో కావచ్చు, అటు జహీరాబాద్ మున్సిపాలిటీకి సంబంధించిన బీఫామ్ల పంపిణీ వ్యవహారంలో కావచ్చు, మిగతా చోట్ల కూడా ఇదే పద్ధతిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బీఫామ్ల పంపిణీ అంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి నెలకొని ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరైతే టికెట్స్ ఆశించారో చాలా రోజులుగా సీనియర్స్ గా ఉండేటువంటి వాళ్ళు, టికెట్ ఆశించినటువంటి వాళ్ళు, వార్డుల్లో చాలా రోజులుగా పని చేసుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రజల్లో అంతో ఇంతో పనిచేసినటువంటి వాళ్లకు కాదని చెప్పి తమకు ఇష్టమున్న వాళ్లకు బీఫామ్స్ అమ్ముకునేటువంటి పరిస్థితి ఇవాళ కనిపించింది. వాళ్ళు బీఫామ్లు అన్ని కూడా అంగట్లో పెట్టి అమ్ముకున్నారు. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు అని చెప్పి వాళ్ళు బేరమాడి వీటిని అమ్ముకున్నారని చెప్పి తీవ్ర స్థాయిలో ఆరోపణలు అయితే వస్తున్నాయి. మొత్తానికి ఈ వ్యవహారం అంతా కూడా కాంగ్రెస్ పార్టీకి ఒక పెద్ద తలనొప్పిగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుపై కూడా ఇది తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశం కనిపిస్తుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు మాత్రం భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రంగాచారి.